వాసవి మాత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు జీవో విడుదల చేయడం అభినందనీయమని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొద్దుటూరు గౌరీశంకర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్యవైశ్యులను గుర్తించి గతంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, ఇప్పుడు ఆర్యవైశ్యులకు వాసవి మాత జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల నాయకులు, వాసవి క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జనని లోకమాత పార్వతీదేవి ఈ కలియుగంలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకు వాసవి కన్యకా పరమేశ్వరిగా జనం పొంది ఆర్యవైశ్యుల కులదైవంగా ఎన్నో ప్రశంసలు పొందుతున్న సందర్భంలో ఆర్యవైశ్యులందరి కోరికను మన్నించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం తరపున అన్ని జిల్లాల్లో కలెక్టర్లు కూడా నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున గుర్తించినందుకు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తొర్రూరు మండల ఆర్యవైశ్యులం అందరము, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షునిగా మేమందరము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు గతంలో కూడా మాకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇచ్చారు. ఆర్యవైశ్య జాతి అంతా మీ వెన్నంటే ఉండి మీ అభివృద్ధికి మేము కూడా సహాయం చేస్తామని, మీ నాయకత్వంలో మేము కూడా పనిచేస్తామని, రాష్ట్ర పురోగతికి మేము కూడా చేస్తామని ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం, వారు మాకు మా అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర పండుగగా చేసినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి మా ఆర్యవైశ్య సంఘం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా మేము ముఖ్యమంత్రికి అన్ని విధాలా సహకరిస్తామని ఆర్యవైశ్య సంఘ సభ్యుల తరపున హామీ ఇస్తున్నాను. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు మా ఆర్యవైశ్యుల తరపున తొర్రూరు సంఘ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మండలం నుంచే కాక మధ్యవాడ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా కూడా వారికి ముఖ్యమంత్రికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, ఆర్యవైశ్యులం ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి కావాల్సిన సహాయాలు చేస్తూ మా వైశ్య కమ్యూనిటీకి కావాల్సిన సహాయ సహకారాలు వారి నుంచి మేము పొందుతామని, కార్పొరేషన్ ద్వారా మా పేద ఆర్యవైశ్య సోదరులను ఆదుకుంటారని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రుల బృందానికి అందరికీ చిరకాల వాంఛ ఆర్యవైశ్యుల చిరకాంచ వాంఛను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మా కోరికను మన్నించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషదాయకం, చాలా అభినందనీయం. ఇటు సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.